హలో అండి. నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే దొండకాయ కూర ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అప్పుడే కోసిన లేదా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన దొండకాయలను బాగా కడిగి కట్ చేసుకోవాలి. దొండకాయలు ఫ్రెష్‌గా ఉంటే కూర టేస్టీగా ఉంటుంది. సో, ఫ్రెష్‌గా ఉంటే మంచిది. ఆ తర్వాత గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపులు వేగిన తర్వాత దొండకాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. ముక్కలను ఎంత బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే కూర అంత రుచిగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉంచి తర్వాత పసుపు వేసి కలుపుకొని ఒక 2 టొమాటోస్‌ని కట్ చేసి వేసుకోండి. అలాగే కారం వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కూరను ఉడికించుకోవాలి. ఇందులో నీళ్లు అసలు పోయకండి. అవసరమైతే కొన్ని నీళ్లు పైన చల్లుతూ ఉడికించుకోండి. ఫైనల్‌గా కొత్తిమీర తరుగు వేసి దించేయండి. అంతే, ఎంతో టేస్టీ దొండకాయ కూర రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి.